ప్రదేవులుగా కొన్ని దినాలుగా కొన్ని రోజులుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నావు. నీ కన్నీరు, నీ రోదన దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చే విధానం, ఉపవాసం ఉండే విధానము దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలో దేవుని పదాల దగ్గర ఒక విషయాన్ని పెట్టి ప్రార్థిస్తున్న దైవతుడా, సేవకురాలా, ఒక విశ్వాసి నువ్వు ఎవరైనా ఈ పూట ప్రార్థనకి జవాబు చూడలేక నిరాశపడుతున్నావేమో, నేను చెప్తున్నాను, నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఆలస్యం చేస్తున్నాడే కానీ నీ ప్రార్థన త్రోసి వెళ్ళి. అందరికీ వందనాలు. మరొక వాక్య తలంపుతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అందుని బట్టి ఇప్పుడు ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరికి తోడై నడిపించునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక చిన్న దయచేసి ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తీయండి మీ పరిశుద్ధ గ్రంథాన్ని. హబక్కూకు గ్రంథం చిన్న ప్రవక్తలలో ఒకటైన హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయము కాలమున జరుగును, సమాప్తమొకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని మేము ముందుకు తేవడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నా. హబక్కూకు గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా, ది బుక్ ఆఫ్ హబక్కూక్ ఇస్ ద వెరీ వెరీ స్పెషల్ బుక్ దట్ వీ కెన్. ప్రత్యేకమైన పుస్తకము. ఎందుకనంటే హబక్కూకు గ్రంథంలో దాదాపుగా మనం 3 అధ్యాయాలు చూస్తాం. ఎవ్రీ చాప్టర్, ప్రతి అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం మనకు కనబడతా ఉంది. ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది బుక్ ఆఫ్ హబక్కూక్. హబక్కూక్ గ్రంథం నుంచి అంతా కూడా హబక్కూక్ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే, ఇదిగా బలత్కారం జరుగుతుంది. 2-3 వచనాల్లో, మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో బలత్కారం జరుగుతున్నది. నేను నీవు మొర్రపెట్టుచున్నాను, నీవు రక్షింపక ఉన్నావు, నన్నెందుకు దోషం చూడనిచ్చున్నావు. ఇలాగో సమాజములో, ఉన్న సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని చూస్తూ తాను దేవునికి మొరపెడతాడు. నా చుట్టూ బలాత్కారం జరుగుతుంది, నా చుట్టూ పాపం జరుగుతుంది, నా చుట్టూ అన్యాయం జరుగుతుంది, నా చుట్టూ అన్యాయస్తులు వారు జీవితం అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నారు అని దేవునికి ప్రార్థన చేస్తూ, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వేమీ చేయవా, నా ప్రార్థన ఆలకించవా అని చెప్పి ఏమండి తన ఆ గోపురం మీదకి ఎక్కి కూర్చొని ఏం చేస్తూ ఉంటాడో, ప్రార్థన చేస్తూ ఉంటాడో, లేకుంటే చేస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఏమండి ఆ బాధతో ఆయన ఉండిపోతాడు. ఆ క్రమంలో దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతుంటాడు కదా, ఇదిగో ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ దర్శనము కాలం ఖచ్చితంగా నెరవేరుద్ది, నేను ప్రతి దానికి జవాబిస్తాను. అయితే కొంత సమయం లేట్ అవుతుంది, లేట్ అయినప్పటికీ అది జరుగుతుంది అని దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. 2వ అధ్యాయం అంతా కూడా అలా మాట్లాడటం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో ఏ హబక్కూకు అయితే మొదటి అధ్యాయంలో నువ్వు చూడట్లేదా, ప్రార్థన ఆలకించు అని దేవుని ప్రశ్నించి ఏమండి దేవుని మీద కోప్పడి లేదంటే దేవుని మీద అలిగి వెళ్ళిపోయి గోపురం మీద కూర్చున్నాడో, అదే హబక్కూకు అంటాడు, ప్రభువా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. ఒక రియలైజేషన్లోకి వస్తాడు హబక్కూకు. ఏమిటంటే, ప్రభువా నేను ప్రార్థించాను, సమయం కొంత లేట్ అయినా దాని వెనక నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా నాకు జవాబిస్తావు, నీ వంటి దేవుడు ఎవరూ లేరని చెప్పి ఏమండి ప్రార్థించినటువంటి ఈ హబక్కూకు ప్రార్థన పూర్వకంగా ఒక అద్భుతమైన పాట ఎత్తుకొని పాడతాడు. దేవ నువ్వు పని చేస్తున్నావు,
నువ్వు వర్క్ చేస్తున్నావు, బిహైండ్ దట్ నువ్వు వర్క్ చేస్తున్నావు, నాకు నమ్మకం వచ్చింది, నాకు ఖచ్చితంగా జవాబిస్తావు అని చెప్పి ఒక నిశ్చయితతో ఏమంటాడు 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అంజూరపు చెట్లు పుయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించేదని అంటాడు. దేవునికి స్తోత్ర. అద్భుతమైనటువంటి రియలైజేషన్. మొదటి అధ్యాయంలోనేమో మానవరితమైన ప్రార్థన, అన్యాయం జరుగుతుందని తట్టుకోలేక ప్రార్థన చేస్తే, 2వ అధ్యాయంలో దేవుడు దానికి జవాబిస్తూ, నేను దాని వెనక పని చేస్తున్నాను, కాస్త ఆలస్యమైన జవాబును చూస్తామని దేవుడు మాట్లాడితే, అది నమ్మినటువంటి హబక్కూకు సంతోషంతో, ప్రభా నువ్వు ఉన్నావు, నువ్వు జరిగిస్తావు ఖచ్చితం అని చెప్పి, నువ్వు ఉన్నావు జరిగిస్తావు అనేటువంటి నిశ్చయతో ఇప్పుడు ఏమన్నాడో, నాకు ఏది ఉన్నా లేకపోయినా చాలిక నువ్వు ఉన్నావు అనేటువంటి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతూ ఉంటాడు. దేవునిలారా, ఈ పూట దేవుని సన్నిధిలో దేవుని సేవకునిగా నేను మిమ్ములను బలపరచడానికి ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. లెట్స్ స్టార్ట్ అవర్ మెసేజ్ ఆర్ లెసన్స్ టుడే. మన పాఠాన్ని మనం స్టార్ట్ చేద్దాం ఈ పూట. ఏమండి, ఈ పూట పాఠానికి ఇవ్వబడిన అంశం ఏంటంటే, గాడ్స్ డిలే ఈజ్ నాట్ హిస్ డినైల్. ఏంటంట? గాడ్స్ డిలే ఈజ్ నాట్ హిస్ డినైల్. దేవుని యొక్క ఆలస్యము దేవుని యొక్క తిరస్కారం కాదు అని ఈ పూట మనం తెలుసుకోవాలి. హబక్కూకు కూడా అదే వచనాలు మనం చూస్తున్నా, అదే ఉద్దేశాన్ని చూస్తున్నా. దేవుడు ఒక విషయాన్ని మనతో చెప్పడానికి కాస్తంత ఆలస్యం, లేకుంటే ఒక జవాబు మనం పొందుకోవడానికి కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ ఏమండి దేవుని సన్నిధిలో ఏమండి మనం చేసే ప్రార్థనకో లేకుంటే విజ్ఞాపనకో తిరస్కారం ఎన్నడూ జరగదు. చాలా సందర్భాలలో ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థించిన కాలంలో ఒక విషయం కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఏమండి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో శూన్యం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చాలా చాలా డ్రైగా ఉంటుంది. నీ జీవితంలో కూడా బహుశా నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఈ రోజుకి నీవు జవాబును చూడలేక చాలా డ్రైగా కనపడుతుందేమో. నేను ఒక మాట చెప్తాను, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి భక్తుడు ఏమండి అలాంటి దైవికమైన డ్రైనెస్ని అనుభవించారు, వారి జీవితాల్లో అనుభవించారు. కానీ చివరికి దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ వాళ్ళు చూడగలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ట్రూత్ ఏంటంటే, వాస్తవం ఏంటంటే ఏమండి దేవుని యొక్క ఆలస్యము దేవుని యొక్క తిరస్కారం కాదు. ఈ పూట మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎందరి మాటలు వింటూ ఉన్నారు, ఎందరి మాటలు చూస్తున్నారో ఏమండి ప్రతిర్మిలారా, నీవు దేని కొరకు గత నెలంతా ప్రార్థించావో, దేని విషయమై జవాబును చూడలేకపోయావో, ఇక జవాబు రాదని నిరాశపడుతున్నావో, నేను ఈ పూట చెబుతున్నాను ఒక మాట ఏంటంటే, దేవుని యుద్ధం నుండి నీ కొరకు వచ్చే సమాధానం ఆలస్యమైంది, కానీ దేవుడి నీ ప్రార్థన త్రోసివేయలేదు. గాడ్ నెవర్ డూ దట్. ఏమండి తన పిల్లలు కన్నీరు గారుస్తూ ఉంటే, తన బిడ్డలు కన్నీరు గారుస్తూ ఉంటే ఆయన ఎందుకు త్రోసేస్తాడండి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటే, వారి ఆ కన్నీటిని చూసి చలించిపోయే మనస్సు నీకుంటే, ఏమండి తన రూపంలో తన పోలికలో నిన్ను చెక్కుకొని నిన్ను తయారు చేసుకుని ఏమండి నిన్ను పోషిస్తున్నటువంటి ఆ దేవుడు నీవు కన్నీరు గారుస్తుంటే నీ కన్నీటిని పర్వాలేదులే అని తోసేస్తాడా? దేవుడు ఎప్పుడు అట్లా చేయడం. దేవుడిలారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, జవాబు ఆలస్యం అవుతుంది కానీ దేవుడు త్రోసివేయలేదు. అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది కొన్ని సందర్భాలలో ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏమండి దేవుడు దాని వెనక పని చేస్తుంటాం. ద ఫస్ట్ పాయింట్ వి డిస్కస్ హియర్ ఏమండి, డిలే ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రాసెస్. డిలే అ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రాసెస్. దేవుని యొక్క
పనిలో లేకపోతే దేవుని యొక్క ప్రక్రియలో ఆలస్యం అనేది కొంత భాగం మాత్రమే. చాలా సందర్భాల్లో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఫర్ ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా జోసెఫ్ మనం తీసుకుంటే, యోసేపును మనం ఆలోచన చేస్తే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 సంవత్సరాల వయసులో తను కలలు కన్నాడు. అది ఎప్పుడు నెరవేరింది? ఎట్ ది ఏజ్ ఆఫ్ 30. ఏమండి, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత తాను ఒక రాజ్యానికి, ఏమండి, ఒక అద్భుతమైనటువంటి ప్రధానమంత్రిగా మారిపోయాడు. తను ఒక రాజ్యానికి అధికారిగా మారాడు. పనులు మోసుకొని వెళ్ళేవాడు, ఎక్కడ గుంటలో పడవేయబడ్డవాడు, చెరసాల్లో ఉన్నవాడు. ఈ కలలు కంటున్న వ్యక్తి ఎప్పుడు నెరవేరింది? 30 సంవత్సరాల వయసులో. ఈ టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్లో ఏమండి, సామాన్యముగా మనం ఆలోచన చేసిన మనుషులుగా దేవుడు వదిలేసాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇలాగ ఉంటుంది మన బ్రతుకులు? దేవుడు మమ్మల్ని మర్చిపోయి మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే మా బ్రతుకులు ఇన్ని రోజులు ఎందుకు ఇలాగుంటాయి అని నేను అంటాను. దేవుడు నీ పక్షాన ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయాలని తలంచాడు కనుకొని నీ వద్దకు రావాల్సిన జవాబు ఆలస్యం అవుతుంది. కానీ దేవుడు దాన్ని మర్చిపోలేదు, త్రోసివేయలేదని విషయాన్ని పూట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంట, ది పాయింట్ వి డిస్కస్ హియర్, డిలే ఆర్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ ప్రాసెస్. రెండవదిగా మనం చూస్తాం, చూడండి, ఏమండి, డిలే ఫీల్స్ లైక్ సైలెన్స్, బట్ గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా సందర్భాల్లో ఆలస్యం అవుతుందనంటే నిశ్శబ్దం అనుకుంటుంది. ఆలస్యం అవుతుందంటే ఏవేవో నిశ్శబ్దములో ఆలోచనలు, తొందరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ డిలే అయితే అక్కడ ఉండదు, నిశ్శబ్దం ఉంటుంది. నేను అంటాను, అది డిలే అవ్వలేదు. నేను ఎట్లా చెబుతున్నాను అంటే, దేవుడు నీ పక్షాన, దేవుడు నీ కుటుంబ పక్షాన ఆయన స్టిల్ ఎప్పటికీ ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆలస్యం అవుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడతాడు. లాజరు రోగిగా ఉన్నప్పుడే, జబ్బు పడ్డప్పుడే, మరణకరమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడే, ఇంకా అప్పటికి చనిపోకముందే ప్రభు యొద్దకు ఒక వార్త పంపించబడుద్ది. నీ స్నేహితుడైన లాజరు జబ్బు పడ్డాడు, నీవు త్వరగా రావాలని ప్రభువు దగ్గరకు, యేసు యొద్దకు ఒక మెసేజ్ పంపించబడితే ప్రభు అది విని ఇంకా 3 దినాలు తనున్న చోటనే ఉన్నాడంట. దాని అర్థం, లాజరును దేవుడు వదిలేశాడా? వదిలేయలేదు కదా. లాజరు దేవుడు వదిలేయలేదు కదా. మరేం జరిగింది? లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడిన తర్వాత ప్రభు ఇంటికి వచ్చి సమాధిలో ఉన్నటువంటి లాజరును తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. గాడ్ ఈస్ నెవర్ లేట్, హీ జస్ట్ నాట్ ఇన్ అవర్ స్కెడ్యూల్, అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన శైలిలో, తన కాలములో ఆయన వస్తాడో, ఆయన వచ్చినప్పుడు, లేదంటే జవాబు పంపినప్పుడు అద్భుతం జరుగుద్ది. దేవుడు మనం అనుకున్నట్టుగా, లేకుంటే దేవుడు మనం చెప్పిన సమయంలో, దేవుడు మనం కోరుకున్నట్లుగా ఆయన చెయ్యడు. కానీ ఆయన శైలిలో, ఆయన విధానంలో మనకు మేలుకరమైన దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకే నేను అంటాను, గాడ్ ఈజ్ నెవర్ లేట్, బట్ నాట్ అకార్డింగ్ టు అవర్ స్కెడ్యూల్, అంతే. మన యొక్క దర్శన కాలము ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఏమంటున్నాడు, అది ఆలస్యముగా వచ్చినాను, దాని కొరకు కనిపెట్టుకును, అది తప్పక జరుగును, జాగు చెయ్యకవచ్చును. అద్భుతమైన మాట. ఏమన్నాడు? ఇఫ్ ఇట్స్ మే డిలే సమ్ టైమ్. కొన్ని సందర్భాల్లో రావాల్సినటువంటి ఈవులు, రావాల్సిన ఆశీర్వాదం,
రావాల్సినది మనకి కొంత ఏమండి ఏమవ్వచ్చు, డిలే అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఫ్లైట్ డిలే అయిందని అంటారు. డిలే అయిందంటే ఏమండి దాని అర్థం ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని కాదు కదా. డిలే అయిందంటే ఇంకా ఆ ప్రయాణికుల్లో ఏముంటుంది, ఒక నిరీక్షణ, లేకుంటే ఒక హోప్, ఖచ్చితంగా నా గమ్యస్థానానికి నేను చేరతానని. ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళరా, నీ జీవితంలో దేవుని యొద్ద నుండి వచ్చే జవాబు డిలే అయిందని బాధపడమాక, కానీ దేవుడు నీ కొరకు నిత్యముగా ఒక అద్భుతమైనటువంటి జవాబును పంపిస్తూ ఉన్నాడో. అది ఆలస్యమైన ఆ కాలములో, నెరవేర్పు కాలములో నీ యొద్దకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ వ్యాధిని, కన్నీరంతా పటాపంచలైపోతుంది అంతే. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, గాడ్ ఆశీర్వాదము కొరకు దేవుడు ఏమండి మనల్ని సిద్ధపరచట్లేదు, కానీ ఏమండి మనల్ని ఆశీర్వాదం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ ది బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీవు ఆశీర్వాదం కోసం కాదు, ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో స్థిరముగా, నిలకడగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. ఈ డిలే కాలంలో మన జీవితంలో ఏమవుతుంది అనంటే ఏమని, థర్డ్ పాయింట్ దట్ వి డిస్కస్ హియర్, ఏమండి, ఫెయిత్ ఈజ్ ప్రూవెన్ ఇన్ ది వెయిటింగ్. ద ఫెయిత్ ఈజ్ ప్రూవెన్ ఇన్ ది వెయిటింగ్. మనం ఎదురు చూడటంలోని మన విశ్వాసము రుజువు చేయబడుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ప్రార్థనకి జవాబు వస్తే, ఆశీర్వాదం వస్తే, దీవెన వస్తే ఎవరైనా స్తుతిస్తారు. ఎవరైనా ఓ హల్లెలూయా దేవునికి మహిమ అని ఎవరైనా స్తుతిస్తారు. కానీ ఆలస్యములోనే ప్రభువుని స్తుతించటం నీ విశ్వాసానికి పరీక్ష. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము జీవితంలో మనం చూస్తాగా 70 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల వయసులో అబ్రహాము జీవితంలో ఆ కార్యం నెరవేరింది. విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు అబ్రహాం. విశ్వాసంతో ఎదురు చూశాడు. శారా కొంత తొందరపడ్డదేమో. దాసుని తీసుకొచ్చి, హాగరుని తీసుకొచ్చి వివాహం చేసి పిల్లలకనే విషయంలో శారా తొందరపడ్డదని నేను అంటాను. కానీ ఆ దర్శనాన్ని చూసిన అబ్రహాము, దాని మీద విశ్వాసం ఉంచిన అబ్రహాము దాని విషయమై తొందరపడలేదని నేను మనవి చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా ఎంతో కాలం నుండి ప్రార్థిస్తూ ఉన్నావేమో, ఎంతో కాలం నుండి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఒక విషయమై పదే దైవజనుడా, నీ కుటుంబ విషయంలో, నీ సేవా పరిస్థితుల్లో కొన్ని దినాలుగా కొన్ని విషయాలు పెట్టి ప్రార్థిస్తూ వస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ఈ రోజుకి జవాబు చూడలేక నిరాశపడమాకు. కానీ ఆ జవాబును దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడో, అది వచ్చినప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. నిరాశపోతుంది, ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ఈ టైం పీరియడ్ ఉంటుంది, అప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. ప్రభువా, ఆలస్యమైనా పర్వాలేదు, నువ్వు చేస్తావని నమ్మకం నాకుందని మనం ముందుకి కొనసాగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. The fourth point I want to say that I want to discuss with you that what to do a delay during the delay. What to do during the delay. నేనేమంటానంటే ఏం చేస్తావు అంటే స్టే ప్లాంటెడ్, డోంట్ అప్రూట్. స్టే ప్లాంటెడ్.
నీవు స్థిరముగా నాటబడిన స్థితిలోనే ఉండాలి. దేవుని సేవలో, దేవుని సంఘంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాసములో, వ్యక్తిగత పరిశుద్ధతలో నీవు నాటబడిన స్థితిలోనే ఉండాలి. పెరిగి వేయబడకూడదు, అందులో నుంచి బయటికి రాకూడదు. ప్రార్థనకి జవాబు రాకపోతే కొందరు ప్రార్థన మానేస్తారు. ప్రార్థనకు జవాబు రాకపోతే నువ్వు ఉపవాసం ప్రార్థన చేసిన జవాబు రాలేదని కొన్ని సందర్భాల్లో ప్రార్థనే విడిచిపెడతారు, విశ్వాసాన్ని కోల్పోతారు, భక్తిని కోల్పోతారు. నేనంటాను, డిలే అయ్యే సమయంలో ఏం చేయాలంటే, ఏమండి, ఇంకనూ సంఘం తంటు కట్టబడాలి, ఇంకనూ ప్రార్థన లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఇంకనూ భక్తి జీవితాలు పరిశుద్ధతలో స్థిరత్వంలోకి రావాలి. అంతేకాదు ఒక జీవపు మాటలు మాట్లాడాలి. మన నోటి వంట కావదు, ఇది జరగదు, నేను ప్రార్థన చేసినా ఇది రాదులే అని జీవము లేని మృతతుల్యమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవుడు దాని వెనక పని చేస్తూ ఉన్నాడు, దేవుడు జరిగిస్తాడు. స్ట్రెంగ్తెన్ అదర్స్ డ్యూరింగ్ ది డిలే ఫ్రమ్ గాడ్. మనం ఏం చేయాలి? మనల్ని మనం బలపరుచుకుంటూ ఇతరులను కూడా బలపరచాలి. కొన్ని సందర్భాలు మన ఇంట్లోనే మన మన బంధువులు, లేకుంటే మన ఇంట్లో భార్యో భర్తో పిల్లలో, లేకుంటే మన సంఘములో, ఏమండి మన సహవాసములో ఎవరో ఒకరు నిరాశపడుతూ ఉంటే నువ్వేం చేయాలి? దేవుడిని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, నా పక్షాన్ని దేవుడు జరిగిస్తాడు, నీ పక్షాన్ని కూడా జరిగిస్తాడులే అని వాళ్ళని బలపరచాలి, నువ్వు బలపడాలి. అప్పుడు నిశ్చయముగా దేవుడు జరిగిస్తాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. చివరిగా ఇంకొక 2 వచనాలు మనం చదువుకుందాం. చదువుకుని ఈ పూట ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో అలయక మేలు చేసి ఆ పంటను అనుభవిస్తామని భక్తుడు చెబుతున్నాడు. అంతేకాదు ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. పేతురు రెండవ పత్రిక చాప్టర్ 3 verse 9. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి తగిన కాలములో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తన వాగ్దానాన్ని నీ పక్షాన్ని నెరవేరుస్తాడు. అయితే ఆలస్యం జరుగుతున్న ఈ కాలంలో నీవు సిద్ధముగా, లేకుంటే నీవు స్థిరముగా సంఘానికి, ప్రార్థనకు, భక్తికి అంటుకట్టబడి ముందుకు కొనసాగుతూ ఉండాలి. యు నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. దేవుడిని పక్షాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఈ పూట మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏమిటి అనంటే, గాడ్స్ డిలే ఈజ్ నాట్ హీస్ డినై. దేవుని యొక్క ఆలస్యము ఆయన యొక్క తిరస్కారం కాదు అనే విషయాన్ని హబక్కూక్ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో నుంచి ఇప్పుడు మనం ధ్యానం చేశాం. ద ఫస్ట్ పాయింట్ వి డిస్కస్డ్ హియర్, ఏమండి, డిలే ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్రాసెస్. ఏమండి, దేవుని యొక్క ప్రక్రియలో, పనిలో ఆలస్యం అనేది ఒక భాగం. ద సెకండ్ పాయింట్ వి డిస్కస్డ్ హియర్, డిలే ఫీల్స్ లైక్ సైలెన్స్ బట్ గాడ్ స్టిల్ వర్కింగ్. కొన్ని సందర్భాలు ఆలస్యం, ఏమండి, నిరాశగా లేకుండా శూన్యముగా కనపడవచ్చు, కానీ దేవుడు పని చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫెయిత్ ఈజ్ ప్రూవెన్ ఇన్ ది వెయిటింగ్. మనం ఎదురు చూసే సమయంలోనే విశ్వాసము ఏం చేస్తూ ఉంటుందంట, ఏమండి, స్థిరపరచబడుతుంది, లేకుంటే పరీక్షింపబడుతుంది. విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. The last point we discussed, what to do in the during the delay. What to do during the delay. ఏం చేయాలి అని అంటే, ఏమండి, స్థిరంగా ఉండాలి, జీవపు మాటలు మాట్లాడాలి, జీవం కలిగిన మాటలు మాట్లాడాలి. మూడవది ఏంటంటే, ఇతరులను బలపరచాలి. చివరిది 4వది,
నిరాశపడక ముందుకు కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న వాళ్ళారా, మీరు ఎవరైనా ఎక్కడ ఉన్నా నీ ప్రార్థనకు దేవుడు జవాబు పంపిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులుగా నువ్వు కన్నీరు గార్చావు, కొన్ని రోజులుగా నువ్వు రోధించావు, కొన్ని దినాలుగా నీ ప్రార్థన, కొన్ని దినాలుగా నీ కన్నీరు దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూనే ఉన్నావో, నీ ప్రార్థన దేవుడు ఆలకించి దాని కొరకు జవాబును పంపించడం ఆలస్యమవుతుందని నిరాశపడొద్దు. కానీ దేవుడు పంపిస్తాడు. అది వచ్చినప్పుడు ఈ కన్నీరు నాట్యముగా, దుఃఖము సంతోషముగా మార్చబడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకో. స్థిరంగా ఉండు, ముందుకు కొనసాగు, విశ్వాసాన్ని కాపాడుకో. దేవుని కృప మనందరకు తోడై నడిపించునుగాక.